తెలంగాణలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై మాటల యుద్ధం సాగుతోంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై కేంద్రంతో ఒప్పందం చేసుకోలేదని బీఆర్ఎస్ అంటోంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన ఆధారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటపెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో ఉదయ్ స్కీమ్లో చేరిందని చెప్పారు ఆయన. 2017 జనవరి 4 నాడు ప్రధాని మోదీ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయంటూ ఆధారాలు చూపించారు రేవంత్. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగిస్తామని 2017 జూన్ 30న ఒప్పందం చేసుకున్నట్టుగా తెలంగాణ సీఎం రేవంత్ అంటున్నారు. 2018 జూన్ 30లోగా ఫీడర్లకు మీటర్లు పెడతామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించినట్టు ఈ ఒప్పందంలో ఉందని రేవంత్ అన్నారు. ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి, అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి, అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు, ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. ఇక 500 యూనిట్ల గృహ వినియోగదారులకు 2018 డిసెంబర్ 31లోగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని నాటి ఒప్పందంలో ఉందని రేవంత్ చెప్పారు. అలాగే 200 యూనిట్ల గృహ వినియోగదారులకు 2019 డిసెంబర్ 31లోగా ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని ఆ ఒప్పందంలో ఉన్నట్టుగా రేవంత్ వివరించారు.